తీసుకుంటుంది ఏంటంటే గోదావరి జిల్లాలో నా ఇన్ఫ్లుయెన్స్డు, కృష్ణా గుంటూరు జిల్లాలో కొన్ని నియోజకవర్గాలు నా ఇన్ఫ్లుయెన్స్డు, విశాఖ జిల్లాలో అంటే ఓ రకంగా సరిగ్గా చెప్పాలంటే ఆయన అంచనా కాపు సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి చోట్ల నేను బలమైన నాయకుడిని, మిగతా సామాజిక వర్గాలు ఉన్నటువంటి చోట్లను తెలుగుదేశంతో కలిస్తేనే అవకాశం ఉంటుంది అని గ్రహించి మొన్న పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆయన చెప్తున్న దాని ప్రకారం మీరు చెప్పినటువంటి ఆ పాయింట్ ప్రకారం ఇప్పుడు ఏమన్నా పార్టీని ఆయా నియోజకవర్గాల్లో మిగతా నియోజకవర్గాలు బలోపేతం చేసుకోవచ్చాము. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్స్లో కూడా గెలిచారు వీళ్ళు, ఇతర కులాలు అధికంగా ఉన్న చోట్ల కూడా గెలిచారు. లైక్ కందులు దుర్గేష్ గెలిచింది కమ్మ సామాజిక వర్గం బలం ఉన్న ప్లేస్లోనే కదా, నిరదవోలేదు గెలిచున్నారు కదా, అట్లాంటి చోట్ల కూడా గెలిచారు కదా. కాబట్టి అట్లాంటి ఆ బలం ఉన్న చోట్ల కూడా తన ఎమ్మెల్యేలని జాగ్రత్తగా పనిచేయమంటున్నారు, నిజాయితీగా చిత్తశుద్ధులు. ఇలా చేసుకుంటూ వెళ్తే క్రమంగా బలం పెరిగి శక్తివంతమైన నాయకత్వం రావడానికి కొంత టైం పడుతుంది. ఈ లోపుగా ఒక జెన్యూన్ లీడర్గా, ఒక సనాతన ధర్మ పరిరక్షకుడిగా, దక్షిణాది మొత్తానికి పెద్ద నాయకుడిగా ప్రజల్లోకి వెళ్ళాలి అన్నది ఆయన ఆలోచన. కానీ ఒకటి సార్, మొన్న గెలిచిన గెలుపు అబ్జర్వ్ చేస్తే వీళ్ళు వేసుకున్న అంచనాలు, జనసేన వేసుకున్న అంచనాలు ఎక్కడైతే గెలుస్తారనుకున్నారో అక్కడ గెలిచారు. ఇప్పుడు రాజోలు అనేది ఇంతకు ముందు గెలిచారు అంటే అక్కడ జనసేన బలం ఉంది, మళ్ళీ అదే రాజోల్లో మళ్ళీ జనసేన గెలిచిందంటే వాళ్ళ బలం ఉంది కాబట్టి వరుసగా మళ్ళీ గెలిచారు. అలాగే పిఠాపురం కానీ నెల్లిమర్ల కానీ ఇలా వీళ్ళు అంచనాలు వేసుకున్న చోట అంతా గెలిచారు. కానీ ఇంకా బలం తెలియట్లేదు. అప్పుడు అన్నది ఏంటి, మనకు 30% మన బలం ఉంటే మనం గట్టిగా అడగడానికి ఉంటుంది ఏదైనా రేపొద్దున్న అనేది అప్పుడు అన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ ఆ 30% ఆల్రెడీ రీచ్ అయిపోయారు, కానీ దాని గురించి ఇప్పుడు మాట్లాడలేదు. ఇంకో విషయం కూడా, మొన్న ఆవిర్భావ దినోత్సవంలో ఎక్కడా కూడా ఆయన 15 ఏళ్ళు అనే పదం కానీ మనం కలిసి వెళ్ళాలనే పదం కానీ ఎక్కడ వాడలేదు ఆ రోజు కూడా. అంటే క్రమక్రమంగా ఏమైనా మారుతున్నాయా ఆలోచనలు పవన్ కళ్యాణ్ గారు?